నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। కస్బా పెంటపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్, వెంట ఉన్న బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోటి తాతాజీ। ఉంగుటూరు నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ అధికారుల పర్యవేక్షణలో నారాయణపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద 22A భూముల గురించి ప్రత్యేక జనవాణి నిర్వహించిన ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు। తాడేపల్లిగూడెం తాలూకా ఏపీఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన సిహెచ్విబి దుర్గా ప్రసాద్, కార్యదర్శిగా సుబ్రహ్మణ్యం, ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా రాష్ట్ర ఎన్జీఓ నాయకులు। ఆర్టీసీ వారి కార్గో సేవల డోర్ డెలివరీ బ్రోచర్ను ఆవిష్కరించిన ఆర్టీసీ డిపో మేనేజర్ దానమ్మ। ఈ నెల 20 నుండి డోర్ డెలివరీ మాసోత్సవాలు। డిసెంబర్ 31 నుండి విశాఖలో జరగనున్న సిఐటియు అఖిల భారత మహాసభల సందర్భంగా నిర్వహించిన శ్రామిక్ ఉత్సవ్ సాంస్కృతిక కార్యక్రమాలు। కస్బా పెంటపాడు గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించి అర్జీలు స్వీకరించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్। గ్రామాలు అభివృద్ధి చెంది స్వచ్ఛందంగా గ్రామాలు ఎదిగిన నాడే రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర వైపు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు। పెంటపాడు మండలం కే పెంటపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ పవర్ స్టేషన్ను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా గ్రామాల్లో వెలుతురు నింపేందుకు డబల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తుందన్నారు। దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహాయ సహకారాలతో గ్రామాలలో వెలుతురు నింపేందుకు నడుం బిగించామన్నారు। నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో 3 ఫేజ్ కరెంట్ను అందుబాటులోకి తీసుకువచ్చామని, అతి త్వరలో గ్రామాలు పట్టుకొమ్మలుగా నిలుస్తాయన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోటి తాతాజీ, పాలూరి వెంకటేశ్వరరావు, గంధం సతీష్, ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, గ్రామ సర్పంచ్ పీతల సత్యనారాయణ, ఎంపీటీసీ పోట్ల ఏడుకొండలు, నరసి సోమేశ్వరరావు, పూళ్ల బాబి, జనసేన నాయకులు కొవ్వూరు లక్ష్మణ్ రెడ్డి, తోట సత్యనారాయణ, దాసరి శ్రీనివాస్, కసిరెడ్డి మధులత, కూటమి నాయకులు పంతం శేఖర్, పాతూరి రాంప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు। పెంటపాడు గ్రామం అంటే నాకు నా మిత్రుడు తోట గోపి, నేను నా చిన్నతనం నుంచి కూడా ఈ ప్రాంతం మీద అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పనిచేసాం। అప్పుడు హరిరామజోగి గారు మినిస్టర్గా ఉండగానే ఇక్కడ ఇల్లు శాంక్షన్ చేయించిన అన్ని కూడా అభివృద్ధి అనేది స్టార్ట్ అయింది। మరి ఆ రోజు నుంచి కూడా తర్వాత కొన్ని రోజుల పాటు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయని పరిస్థితి మనం గత 5 సంవత్సరాలు చూసాం। మన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నా అత్యధిక ఓట్లతో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నా గెలుపుకి పెంటపాడు మండలంలో ఉన్నటువంటి జనసేన, టీడీపీ, మరి బీజేపీ నాయకులు అందరూ కూడా నన్ను గెలిపించినందుకు ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని ఆలోచనతో పనిచేస్తాం। ఈ గ్రామానికి ఇప్పటికి ఆల్రెడీ 2 కోట్ల పైన మనం సివిల్ వర్క్స్ కూడా చేయించడం జరిగింది। అంతేకాకుండా ఇప్పుడు 3.5 కోట్లతో మరి ఇక్కడ మరి డిఈ గారు చెప్పడం, ఎస్సీ గారు చెప్పడం, మరి ఇమీడియట్గా దీన్ని శాంక్షన్ చేయడం, ఇది నిర్మాణం చేయడం, అది త్వరితగతిని చేపట్టినందుకు డిపార్ట్మెంట్ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం। ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి మరి ప్రజలందరి కోరికని మనం నెరవేరుస్తున్నాం అనమాట। అంటే వాళ్ళ కోరిక మేరకు మనం ఓట్లు వేశారు, గెలిపించారు, ఆ తర్వాత వాళ్ళు ఏమైనా పట్టించుకోని పరిస్థితి ఉండదు। ఖచ్చితంగా లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా ఇది 33 kV మరి ఈ యొక్క సబ్ స్టేషన్ ని 3.5 కోట్లతో నిర్మాణం చేపట్టినందుకు గవర్నమెంట్ కూడా ఇవాళ మా రవికుమార్ గారు మంత్రిగా ఉన్నారు, గొట్టిపాటి రవికుమార్ గారు ఆలోచన మేరకు ఇవన్నీ కూడా అందరూ రిక్వెస్ట్ చేసి పని చేయించారు। తప్పకుండా వారందరూ కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి పైన వీళ్ళందరి సహకారంతో అన్ని పల్లెటూరులోనూ అన్ని వసతులు చేసి వెళ్తాం। దీంట్లో అనుమానం లేదు, అన్ని రోడ్లు వేస్తాం, అన్ని డ్రైన్లు వేస్తాం, అన్ని చోట్ల నీరు ఇచ్చే పరిస్థితి బాధ్యత మేము తీసుకుంటాం। లో వోల్టేజ్ అనేది లేకుండా ప్రతి గ్రామంలో 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి తీరుతాం। చెప్పడం కాదు, అన్ని గ్రామాలు చేసాం। ఇవాళ మీరు చూసుకోండి, మారంపల్లి, ఆరుళ్ళ, మళ్ళీ నవాపాలెం, దండగారు, అన్ని గ్రామాల్లో కూడా 3 ఫేజ్ కరెంట్ ఇస్తా ఉన్నాం। ఇదివరకైతే విలేజ్ లో సింగిల్ ఫేజ్ కరెంటు, అది కూడా 5 గంటల కరెంటు రాత్రి ఇచ్చేది, పొద్దున్న పగలం తీసేసి ఉండేది। మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. మరి దీని మీద ఓరలేని కొంతమంది వైసీపీ నాయకులు ఇవాళ కోటి సంతకాలని అదని సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, లోకేష్ గారిని మరి అందరినీ వాళ్ళు నాలెడ్జ్ ఉండి మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ప్రభుత్వంలో డబ్బు లేనప్పుడు పీపీపీ మోడ్లో చేసుకోవాల్సిన అవసరం అన్ని చోట్ల ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. వాళ్ళ ఎయిర్పోర్ట్లన్నీ మరి అదానీ చేస్తూ ఉన్నారు. వీళ్ళన్నీ మరి అన్ని పీపీ మోడ్లో జరుగుతాయి. ప్రభుత్వానికి కొంత ఆదాయం ఉంటుంది, అదేవిధంగా పెట్టుబడి పెట్టిన కూడా ఆదాయం ఉంటుంది. ప్రభుత్వంలో డబ్బు లేనప్పుడు రాష్ట్రాన్ని గుల్ల చేసి మీరు వెళ్ళినప్పుడు ప్రభుత్వాన్ని నడిపోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉన్నప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రిగా చేసిన నిర్ణయాన్ని ప్రజలు గౌరవించినప్పుడు మీరు విమర్శిస్తూ ఉంటే మిమ్మల్ని నవ్వుకుంటారు. దొంగ సంతకాలు పెట్టి కోటి సంతకాలు అని చెప్పి ముఖ్యమంత్రి గారిని స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. గెలిచిన 5 సంవత్సరాలు మీరు అన్ని పల్లెటూరులను నాశనం చేశారు. జలజీవన్ మిషన్ లో దాదాపుగా 32,000 కోట్లు శాంక్షన్ చేస్తే 22,250 కోట్లు మీరు పనిచేయగలిగారు. మరి దాన్ని కూడా పూర్తిగా మీ వంతు వాటాన్ని చెల్లించలేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని సాగనంపిన ప్రజలకి మంచి చేసే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దీనికి అందరూ సహకరించండి. గ్రూపులు రాజకీయాలు లేవు, అందరూ ఒకటే పార్టీ, కూటమి అంటే ఒకటే పార్టీ. అంతే తప్ప గ్రూపులు రాజకీయాలు మెయింటైన్ చేసే నా దగ్గర రావక్కర్లేదు. నేను వాళ్ళు ఎంకరేజ్ చేయను కూడా. ఇక్కడ ఈ ఏదైతే ఉందో అభివృద్ధిలో భాగంగా తాడేపల్లి నియోజకవర్గం నిరంతరం ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ముందడుగు చేస్తూ ఎమ్మెల్యే గారు ఎంతో మరి ప్రత్యేక శ్రద్ధతో ప్రతి విషయంలోనూ ఈ ఏ సమస్యలు ఉన్నాయో సమస్యలు పరిష్కరించే విధంగా ఈ రోజు ఉదాహరణ చూస్తే మనకి తాడేపల్లి మెయిన్ రోడ్డు, ఇవాళ తాడేపల్లి భీమవరం టు తణుకు టు ఏలూరు రోడ్డు ఉంది. అది ఎప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి ఎంతో దుర్భరమైన పరిస్థితిలో ఉంటే ఎంతో మంది యాక్సిడెంట్ల ద్వారా అనారోగ్యానికి గురవుతే మరి ఆ రోడ్డుని ఎంతో పెద్ద ఎత్తున కృషి చేసి అసెంబ్లీలో 2 సార్లు దాని విషయం మాడతాం. ఎందుకంటే నిధులు లేక కాంట్రాక్టులు ముందుకు రాకపోయినా ఈయన సొంత గ్యారెంటీ మీద వాళ్ళకి అప్పిప్పించి మరి సీఎం గారితో రోడ్డు ప్రారంభించడం, సంక్రాంతి రోడ్డు అవ్వాలని పెద్ద ఎత్తున క్వాలిటీతో మరి నిత్యం ఆయన దాన్ని పరిశీలిస్తూ ఏపిస్తున్నందుకు ముందుగా ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు దాకా తాడేపల్లి రావాల్సిన ప్రయాణికులు కానీ బంధుమిత్రులు కానీ ఊరవతలు దిగి అక్కడి నుంచి మళ్ళీ ఆటోలు లేకపోతే మోటార్ సైకిల్ పట్టి ఊళ్ళోకి వచ్చే పరిస్థితి, బస్సులు రోడ్డు బాబు రావడం వల్ల అటువంటిది ఈ రోజు మరి రోడ్డుకి మోక్షం కలిగించిన ఎమ్మెల్యే గారు నేను ఉదయపూర్వక అభినందనలు తెలుపుతుంది సందర్భం. అలా అదే రకంగా ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా ప్రతి సమస్య కూడా, ఎందుకంటే 1 మాసాల్లో ఎన్ఆర్జీ ఫండ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ అటు మన ఎంపీ గారు భూపతి శ్రీనివాస వర్మ గారి సహకారంతో పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకొని ఇటు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారి సహకారంతో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధతో ఏదైతే ఆయన దృష్టిలో మన ఎమ్మెల్యే గారు ఒక బాహుబలి అని అభిమానంతో ఉన్నారు కాబట్టి ఆయన ప్రత్యేక నిధులు ఈ నియోజకవర్గానికి ఇచ్చి అభివృద్ధి పనులు తీసుకెళ్తున్నందుకు ఎమ్మెల్యే గారు మన ఉదయపూర్వక అభినందన తెలియజేస్తూ మరి ఏదైతే మన ముఖ్యమంత్రి గారిని కానీ నరేంద్ర మోడీ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో మరి ఈ అభివృద్ధి పదవులు రాష్ట్రాలు అధోగతి అయిపోయిన దాన్ని మళ్ళీ పునర్నిర్మించి పట్టాలెక్కించి ఎదురు తీసుకుంటారు. పేరున అందరం కూడా ఈ యొక్క మంచి ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరుకుంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ఉంగుటూరు నియోజకవర్గంలో రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారమే ముఖ్య లక్ష్యంగా కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగానే ప్రత్యేక జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గంలో శుక్రవారం ఉంగుటూరు శాసనసభ్యులు వారి క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భూ విస్తీర్ణంలో తేడాలు, పట్టాల మంజూరు, సర్వే నెంబర్లలో మార్పులు, 22/Aలో భూములు చేర్చడం వంటి అనేక సమస్యలను ఎమ్మెల్యేకి వినతుల రూపంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గణపవరం, నిడమర్రు, భీమడోలు, ఉంగుటూరు మండలాల తహసీల్దారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ తాడేపల్లిగూడెం తాలూకా యూనిట్ 2025-2028 కాలానికి నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నికలు గురువారం స్థానిక ఏపీ ఎన్జీఓ సంఘ భవనంలో జరిగాయి. ఈ ఎన్నికల కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ ఎన్జీఓ సంఘ అధ్యక్షులు చౌడగిరి శ్రీనివాస్,
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ ఎన్టీజీఓ సంఘ కార్యదర్శి నెరుసు రామారావు, ఏపీ జేఏసీ రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ఆర్ఎస్ హరినాథ్, ఏపీ ఎన్టీజీఓ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి శ్రీనివాసులు, పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ ఎన్టీజీఓ సంఘ అడ్హాక్ కమిటీ చైర్మన్ యువి పాండురంగారావు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ ఎన్టీజీఓ సంఘ ఉపాధ్యక్షులు కె సురేష్ హాజరయ్యారు. ఈ ఎన్నికల కార్యక్రమానికి ఎన్నికల అధికారులుగా జి శ్రీనివాస్, వైవీఎస్బి రాయుడు, ఎన్నికల పరిశీలకులుగా డి నాగదేవి వ్యవహరించారు. ఎన్నిక ముగిసే సమయానికి అన్ని పదవులకు సింగిల్ నామినేషన్లు దాఖలు కావడంతో అధ్యక్షులుగా సిహెచ్విబి దుర్గాప్రసాద్, స్టేట్ ట్యాక్స్ శాఖ కార్యదర్శిగా కెఎన్ సుబ్రహ్మణ్యం, జలవనరుల శాఖ సహాధ్యక్షునిగా ఎం యజ్ఞ సంతోష్, పంచాయతీరాజ్ శాఖ కోశాధికారిగా కె యోహాన్, పంచాయతీరాజ్ శాఖ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఆర్వి బ్రహ్మం, కెఎన్ వెంకటేశ్వరరావు, నాగబాబు, సిహెచ్ సత్యనారాయణ, మహిళా ఉపాధ్యక్షులుగా డి సుసన్నాయి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎస్ పాపారావు, సంయుక్త కార్యదర్శులుగా డి శివరాం ప్రసాద్, జి సురేష్ కుమార్, జిఎస్కే గణేష్, పి విక్రమ్, మహిళా సంయుక్త కార్యదర్శిగా సిహెచ్ అనంతలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఉప ఖజానాధికారి పి జయదత్తేశ్వరరావు, పెన్షనర్ అసోసియేషన్ నాయకులు, పలు ఉద్యోగ సంఘాల నాయకులు హాజరై ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని అభినందించారు. Do discussion of the association and decisions me by agent madam. సరేలే చూడండి కెమెరా. సార్ వన్ మోర్ సార్ ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా విడిపోయిన తర్వాత జరుగుతున్న ఏపీ ఎన్జీఓ సెలక్షన్ సందర్భంగా తాడేపల్లిగూడెం తాలూకా యూనిట్కి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అలాగే వన్ సెట్ నామినేషన్ రావడంతో ఇక్కడ సిహెచ్బివి ప్రసాద్ అధ్యక్షుడిగా, అలాగే సెక్రటరీగా కేఎన్వి సుబ్రహ్మణ్యం ఎన్నిక కాబడ్డారు. వీళ్ళకి పశ్చిమ గోదావరి జిల్లా తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి వీళ్ళ టర్మ్ అంతా కూడా ఒక 3 years ఉంటుంది, లేకపోతే నెక్స్ట్ ఎన్నికలు జరిగే వరకు వీళ్ళ టర్మ్ ఉంటుంది. ఇక్కడ తాలూకా నాయకత్వం అంతా కూడా ఈ 6 మండలాలకు సంబంధించి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులు కానీ, అలాగే పెన్షనర్స్, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు మరి ఏదైతే ఉంటాయో వాళ్ళంతా కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి ఈ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈ నాయకత్వానికి తెలియపరిస్తే ఖచ్చితంగా ఈ నాయకత్వం పనిచేస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఏపీ ఎన్జీఓ సంఘం అంటే ఒక చరిత్ర ఉన్న సంఘం. ఈ సంఘంలో పనిచేయడం, మరి ఇవాళ సెక్రటరీగా గతంలో పనిచేసిన అనుభవం సిహెచ్బి ప్రసాద్కి ఉంది, అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్గా పనిచేసిన అనుభవం సుబ్రహ్మణ్యానికి ఉంది. వాళ్ళ టీం అందరినీ కూడా మరి అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఉద్యోగులతోటి మరి రాబోయే రోజుల్లో ఐక్య పోరాటాలు చేయడానికి కూడా వీళ్ళంతా కూడా సిద్ధంగా ఉంటారని, అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన డిమాండ్స్ సాధనలో కూడా తాలూకా ఏదైతే 6 మండలాలు ఉన్నాయో 6 మండలాల్లో ఉద్యోగులు అందరి దగ్గరికి కూడా వీళ్ళు కూడా వెళ్ళి మరి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. నూతనంగా ఎలక్ట్ అయిన తాడేపల్లిగూడెం తాలూకా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ గారికి మరియు వారి టీంకి శుభాభినందనలు. ఈ రోజున చూస్తే కనుక ఎలక్షన్స్ అంటే కనుక కొన్ని సంఘాలు గదిలో కూర్చుని తెల్లారి మీడియాకి ప్రసంగిస్తారు మేము గెలిచినట్టు. అలా కాకుండా వందలాది మంది ఉద్యోగుల సమక్షంలో కామ్రేడ్ ప్రసాద్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి తండోపతండాలుగా ఈ రోజున తాడేపల్లిగూడెం ఎన్జిఓ హోమ్కి వచ్చి ఎన్జిఓ హోమ్ చరిత్రని, ఎన్జిఓ అసోసియేషన్ చరిత్రని ఉద్యోగులు తిరగ రాశారనడంలో ఏం సందేహం లేదు. అటువంటి ఈ టీంని
ఏకగ్రీవంగా ఎన్నుకున్న తాడేపల్లిగూడెం తాలూకా ఉద్యోగులందరికీ అభినందనలు తెలియజేస్తూ నూతన కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం తాలూకా యూనిట్ ఎన్నికలకి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగినది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చోడగిరి శ్రీనివాస్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే తాడేపల్లిగూడెం మండలం, గణపురం మండలం, పెంటపాడు మండలం ఉన్న ఉద్యోగులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఎవరికి ఏ సమస్య వచ్చినా మా దృష్టికి రండి. మా ద్వారా అవ్వకపోయినా చేయలేకపోయినా జిల్లా వాళ్ళ దృష్టిలో తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ ఎన్జీఓ హడా కమిటీ చైర్మన్గా నాకు బాధ్యతలు చోడగిరి శ్రీనివాస్ గారు చెప్పారు. మరి దానిలో భాగంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ తాడేపల్లిగూడెం తాలూకా యూనిట్ ఏపీ ఎన్జీఓ ఎలక్షన్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ అసోసియేషన్ 3 సంవత్సరాలు ఫోర్స్లో ఉంటుంది. మరి ఉద్యోగుల సమస్యల పట్ల, ఉద్యోగుల ప్రయోజనాల పట్ల నిబద్ధతగా సేవ చేస్తుంది. మరి భవిష్యత్తులో కూడా ఈ అసోసియేషన్ ద్వారా ఉద్యోగుల అనేక విధాలైన సమస్యలు, ఈ గత కాలంగా పడుతున్న సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుకుంటున్నాను. నా మీద గురుతర బాధ్యతను పెట్టి నాకు అత్యంత విలువనిచ్చి నాకు ఈ సెక్రటరీ పదవినిచ్చి ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తాను నా మీద ఎంతో నమ్మకం ఉంచి నాకు ఇవి ఇచ్చినందుకు దీన్ని నేను వారికి అందరికీ ప్రజలను తెలుపుకున్నాను. జిల్లా కార్యవర్గానికి అలాగే నూతన జిల్లా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అధిష్టానానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవ పోస్టర్ ఆవిష్కరణ శుక్రవారం జరిగింది. పోస్టర్ను తాడేపల్లిగూడెం డిపో మేనేజర్ దానమ్మ ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 84 ముఖ్య పట్టణాలకు 50 కేజీల వరకు 10 కిలోమీటర్ల విస్తీర్ణం వరకు డోర్ డెలివరీ సదుపాయం ఉందన్నారు. ఈ నెల 20 నుండి జనవరి 19 వరకు మీ పార్సెల్స్ ఇంటి వద్దకే చేర్చబడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ఏడీఎల్ సుధారాణి, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జి మాధవరావు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఆర్టీసీ వారు ప్రయాణికులతో పాటు లాజిస్టిక్స్ అంటే సరుకు రవాణా బిజినెస్ని 2016 నుంచి చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మేము ఈ సరుకుని కస్టమర్స్ యొక్క ఇంటి వద్దే ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ డోర్ డెలివరీ మాసోత్సవాలను చేపట్టడం జరిగింది. ఈ మాసోత్సవాల్లో ప్రతి 50 కేజీల వరకు ఉన్న పార్సిల్, మరీ పెద్దవి కాకోకుండా 1 కేజీ నుంచి 50 కేజీల వరకు ఉన్న పార్సిల్స్ ఏ పట్టణంలోనైనా 10 కిలోమీటర్స్ రేడియస్లో మీరు పార్సిల్ బుక్ చేసినట్లయితే దీన్ని తీసుకెళ్ళి ఇంటి దగ్గరే డెలివరీ రాగానే మీకు మెసేజ్ వస్తుంది. మా దగ్గర ఉన్న ఆపరేటర్స్ కానీ లేదా హమాలీస్ కానీ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరే సరుకుని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దానికి మీరు ఎలాంటి రుసుము కూడా చెల్లించవలసిన అవసరం కూడా లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు డోర్ డెలివరీ అంటే మీరు బుక్ చేసే సమయంలోనే డోర్ డెలివరీ పంపిస్తాము అని చెప్పి తెలియజేసినట్లయితే మీరు డెస్టినేషన్ పాయింట్లో డైరెక్ట్గా ఇంటికి లేదా ఆఫీస్కి లేదా షాప్కి తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డిపో వారు కార్గో మాసోత్సవాల సందర్భంగా డోర్ డెలివరీని ప్రవేశపెట్టడం జరిగిందండి. ఈ డోర్ డెలివరీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ హ్యాపీగా ఇంటికే వచ్చి డెలివరీ చేయడం జరుగుతుంది. ఆర్టీసీలో ఇది 84 సెంటర్లో ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది. అదే విధంగా ఈ 84 సెంటర్ల రేడియస్ 10 కిలోమీటర్స్ పరిధిలో మీరు ఏమన్నా సరుకు బుక్ చేసుకుని ఉంటే, అంటే ఏదైనా 50 కేజీల లోపు పార్సిల్స్ బుక్ చేసుకుని ఉంటే డైరెక్ట్గా మీ ఇంటి వద్దకే వితిన్ 24 అవర్స్లో చేర్చబడుతుంది. ఇది మనకి క్రిస్మస్, సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ వారు ఇస్తున్న ఆఫర్గా మనం భావించవచ్చు. మనం క్రిస్మస్ గ్రీటింగ్స్ కానీ అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా ఏమన్నా మనం గ్రీటింగ్స్ చెప్పదలుచుకున్నా ఇది మంచి అవకాశం అండి. వితిన్ 24 అవర్స్లో మీ సరుకు భద్రంగా ఇంటికి చేర్చబడుతుంది. ఇది అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. సిఐటియు అఖిల భారత మహాసభలు డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతున్న సందర్భంగా తాడేపల్లిగూడెం సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సీతారామపేటలో గురువారం రాత్రి శ్రామిక్ ఉత్సవ్ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ రకాల కళాకారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కరెడ్ల రామకృష్ణ, సిరపరపు రంగారావు, జవాది శ్రీను, పుట్టా వేణుగోపాల్ చౌదరి, సిద్దిరెడ్డి శేషుబాబు, చిర్ల పుల్లారెడ్డి, పోతు శ్రీను, సత్తి కోదండరామిరెడ్డి, చల్లా చంద్రరావు, చిటికిన రాము, యాసరపు ఎర్రినాయుడు, నరమాల కృష్ణ, దేశంశెట్టి సతీష్, కుంచంగి నానాజీ, వడిసెల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలు మొదటిసారిగా మన తెలుగు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాసభలకి దేశం నలుమూల నుంచి వేలాది మంది ప్రతినిధులు, విదేశాలకు సంబంధించినటువంటి ఇతర దేశాలకు సంబంధించి దాదాపు 24 దేశాలకు సంబంధించి విదేశీ ప్రతినిధులు తోటి సభ జరుగుతూ ఉన్నాయి. అలాగే 4వ తారీఖు లక్షలాది మంది తోటి విశాఖ సాగర తీరంలో లక్షలాది మందితో బహిరంగ సభలు జరుగుతున్నాయి. ఈ బహిరంగ సభలు అలాగే మహాసభల ప్రచారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా విస్తృతంగా ప్రచార కార్యక్రమం నిర్వహించడం, సంస్కృత కార్యక్రమాలు, సభలు, సెమినార్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగానే సిఐటియు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇక్కడ సంస్కృత మేళ, శ్రామిక మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ శ్రామిక ఉత్సవాల పేరుతోటి ఉద్దేశం సంబంధించి సిఐటియు అఖిల భారత మహాసభలు అయినప్పుడు కూడా శ్రామిక ఉత్సవాలు నిర్వహించడం ఉద్దేశం ఏంటంటే కళాకారులు, అనేక మంది కళాకారులు వేదిక మీద తీసుకొచ్చి ఈ సంస్కృత మేళాలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ సంస్కృత మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి తన అధికారాన్ని వినియోగిస్తానని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం పెంటపాడు మండలం కే పెంటపాడు సచివాలయం వద్ద ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యలను మన సమస్యలుగా తీసుకుని వాటి పరిష్కారానికి అధికారులంతా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, సర్పంచ్ సత్యనారాయణ, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, గంధం సతీష్, శేఖర్, తోట రాజా, ఎంపీటీసీ పోట్ల ఏడుకొండలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దయచేసి ఇక్కడ రావాలి సార్. అండి తర్వాత సూర్య భాస్కర్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. సార్ సార్ ఇలా సార్ మొత్తానికి 7,81,17,106 రూపాయలని ఈ గ్రామం లబ్ధి పొందింది ఇప్పుడు వరకు గడిచిన 16 నెలల్లో. అదేవిధంగా అభివృద్ధి పనుల నిమిత్తం 2,15,00,000 రూపాయలు ఒక్క గ్రామాన్ని మనం ఖర్చు పెట్టాం. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 3,05,545 రూపాయలు ఇవ్వడం జరిగింది. సబ్స్టేషన్ నిర్మాణం కింద 3,52,00,000 రూపాయలని శాంక్షన్ చేయించి పూర్తి చేసి ఈ రోజు ప్రజలకు అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మొత్తం చూసుకుంటే 13,51,42,951 రూపాయలని ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. ఇది మరి గత ప్రభుత్వంలో చేసింది ఏంటి, ఇది మన ప్రభుత్వం ఏం చేసిందని కూడా ప్రతి వాళ్ళు గమనించాలి, 10 మందికి చెప్పాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీతో ప్రతి విలేజ్ని 5 సంవత్సరాలు బస్సు పట్టించినప్పుడు ప్రజాప్రతినిధి విలువ లేకుండా చూసిన సందర్భంలో ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ సర్పంచ్ ఏ పార్టీ అని చూడకుండా అందరికీ వారి ఖాతాల్లోనే డబ్బులు ఇచ్చి మరి జమ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాకుండా అభివృద్ధిలో వాళ్ళందరినీ పాత్రదారులు చేసి మళ్ళీ ప్రజల మధ్యన తిరిగే అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మన పెంటపాడు పట్టణం గ్రామం తరఫున కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అంటే ఒక గ్రామానికి ఇన్ని డబ్బులు మనం ఖర్చు పెడుతున్నామంటే ఈ ప్రభుత్వం ఎంత శ్రద్ధగా ఉన్నదని తెలియజేయాలి. ఇంత చేసినప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, ఈ డబ్బులన్నీ అప్పులు చేస్తున్నారు, ఎవరికి ఇవ్వట్లేదని చెప్తా ఉన్నాడు. మరి ఎంత అభివృద్ధి కాదా, నీ కళ్ళు మూసిపోయినాయని అడుగుతా ఉన్నాం. మీరు ప్రజలు అప్పుడే మర్చిపోయారు, మీరు చేసిన గాయాలు ఇంకా మానలేదు. ప్రతి విలేజ్ చెప్తా ఉంది, ఏ విలేజ్కి రోడ్లు లేని పరిస్థితి నుంచి ఈరోజు అన్ని గ్రామాలకి రోడ్లు వేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని దక్కుతూ ఉంది. పథకం వచ్చిన వాళ్ళు ఎవరు మాట్లాడతలేదు, రాని వాళ్ళంతా రోడ్డే కలర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చిన వాళ్ళు కూడా చెప్పాలి, మీ డిస్కషన్ జరగాలి. ప్రతి విలేజ్లో కూడా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకి ఏం మంచి జరిగింది, ప్రజలకు ఏం మంచి జరిగింది, ఏం నష్టం జరిగింది అనేది కూడా మనం మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో కూడా ఒక మంచి
ఆలోచన వస్తుంది. ఈ ప్రభుత్వంలో నాయకులు కానీ అందరూ కూడా మన కోసం పట్టించుకుంటూ ఉన్నారు. మన కష్టాల్లో నిలబడతానని ఆ రోజు చెప్పడం కొద్ది ఈ రోజు కూడా నిలబడే ఉన్నారు. మీరు నా ఇంటి చుట్టూ తిరగట్లేదు, మీ దగ్గరికి నేను వచ్చి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేసే దిశగా చేయాలని చెప్పి మన కాన్స్టిట్యూన్సీలోనూ మొదలుపెట్టాం. గ్రీవెన్స్ అనేది ప్రతిరోజు మనం ఉంటుంది, ఒక శుక్రవారమే కాదు. కానీ ఒక విలేజ్ ఒక శుక్రవారం మనం వెళ్తే ఆ విలేజ్ ప్రజల్ని మనం కలిసినట్టు ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో సమస్యలు కూడా మనం తెలుసుకుని స్వయంగా మనం మాట్లాడడానికి అవకాశం కల్పించారు మీరందరూ. మీరు ఏదైతే ఓట్లేసి మమ్మల్ని కూటమిలో నన్ను మీరు గెలిపించారో మీకు మీ సమస్యల పరిష్కారానికి మీ అధికారాన్ని వాడతాను తప్ప నా కుటుంబం కోసం వాడిని నేను చాలా రోజులు చెప్పాను. గెలిచిన తర్వాత అదే మాట చెప్తాం, మీతో ఉంటాం, మీ మధ్యలో ఉంటాం, మీ కష్టాల్లో ఉంటాం. అదేవిధంగా మీరు చేసి ఈ రోజు వచ్చిన గ్రీవెన్స్లో వచ్చిన కంప్లైంట్స్ అన్ని కూడా పరిష్కారం చేసి మళ్ళీ మీ అందరికీ ఫోన్ చేసి బాధ్యతగా ఏం జరుగుతుందని కూడా చెప్పి బాధ్యతను తీసుకునే విధంగా ఈ గ్రీవెన్స్ ఉంటుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. భీమడోలు, పూళ్ల గ్రామాల్లో శుక్రవారం పొగమంచు కమ్మేసింది. తెల్లవారుజాము నుంచి పొగమంచు దట్టంగా వ్యాపించడంతో వాతావరణం ఆహ్లాదంగా మారింది. ఉదయం 8 గంటలైనా మంచు ప్రభావం తగ్గలేదు. రహదారులపై దట్టంగా మంచు వ్యాపించడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలుచోట్ల రోడ్ల ప్రక్కన వాహనాలు ఆపి సేద తీరారు. పొగమంచును మొబైల్ కెమెరాల్లో బంధించేందుకు పలువురు ఆసక్తి చూపారు. ఇలాంటి వాతావరణంలో సంచరించడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు సూచించారు. నెల్లూరులో జరిగిన మున్సిపల్ కార్మికులపై లాఠీచార్జిపై నిరసన తెలుపుతూ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ విభాగాలలో ఉన్నటువంటి కార్మికులందరూ నిరసన ధర్నా ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు.
మున్సిపల్ కార్మికులు చేసిన శాంతియుత ధర్నాలు భంగం చేసి కార్మికులపై చేపట్టిన చర్యలను ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ ఖండించింది. ఈ కార్యక్రమంకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనాల వెంకట్రావు, మున్సిపల్ వర్కర్స్ లీగల్ అడ్వైజర్ దాసరి నరసింహారావు, మున్సిపల్ వర్కర్స్ అధ్యక్షులు తాడికొండ జయరామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కొడమంచిలి బాబు, సతీష్ కుమార్, ధనాల రాజు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు మున్సిపాలిటీలో, నెల్లూరు కార్పొరేషన్లో మరి వర్కర్స్ మామూలుగా తమకు రావాల్సిన డిమాండ్ల మీద ధర్నా చేస్తూ ఉంటే అమానుషంగా ఈ కూటమి ప్రభుత్వం మన మున్సిపల్ కార్మికులపై లాఠీ చార్జీ చేయించి మహిళలను కూడా చూడకుండా వారి ఇష్టానుసారం వారిని ఇష్టానుసారంగా చేయడం జరిగింది. అలాగే వారిని అరెస్ట్ చేసి కోర్టు ఏరియాకి తీసుకెళ్లి రాత్రి 8 గంటల వరకు నిర్బంధించారు. వారిని వెంటనే కేసులు కూడా కట్టారు. ఆ కేసులు వెంటనే ఎత్తేయాలని, అలాగే వారిపై లాఠీ చార్జీని రాష్ట్రం మొత్తం ఉన్న మున్సిపల్ కార్మికులు ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఏమో అధికారంలో ప్రభుత్వం కూడా మా మున్సిపల్ కార్మికుల మీద ఇటువంటి దుశ్చర్యను పాల్పడలేదు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటివి చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలకు దిగుతామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నెల్లూరులో జరిగినటువంటి ధర్నాని పోలీసులు అమానుషంగా దాన్ని ఎదుర్కొని మన వర్కర్లని న్యాయమైన కోరికల కోసం శాంతియుతంగా వాళ్ళు ధర్నా చేస్తుంటే వాళ్ళని మామూలుగా హింసించి వాళ్ళని జైల్లో పెట్టారు. ఇది చాలా అమానవమైనటువంటి చర్య అన్నమాట. మనకు రావాల్సినటువంటి జీతాలు అడగటం కూడా ఈ భారతదేశంలో తప్పంటే ఇంకెవరిని అడుక్కోవాలి? మనం పని చేసి డబ్బులు అడుగుతున్నాం. పని చేయకోకుండా జీతాలు పొందేటటువంటి వాళ్ళు ఈ కొంతమంది ఉన్నారు. ఆఫీసర్లలో కానీ లేకపోతే రాజకీయ నాయకుల్లో కానీ వాళ్ళకేం పని లేదు, ఊరికే జీతం తీసుకోవడం తప్పితే ఏం లేదు. కాబట్టి ఈ యొక్క అమానుష చర్యని మనం ఖండించుకోవాలి. మనందరం కూడా మున్సిపల్ కార్మికులందరం కూడా ఐక్యంగా ఈ విషయంలో చాలా మద్దతు తెలియపరచాలి. నెల్లూరు 123 మున్సిపాలిటీల్లో సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు మరి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా నిర్వహించడం గల కారణం మరి నెల్లూరులో మరి మున్సిపల్ వర్కర్స్ కి రావాల్సిన న్యాయమైన డిమాండ్లు కొరకు మరి పోరాడడానికి మరి ధర్నా చేయడానికి వెళ్తే వాళ్ళని నిర్బంధించి లాఠీలతో కొట్టి పోలీసుల చేత మరి అరెస్టులు చేయించి రాత్రి 8 గంటల వరకు మహిళల్ని మరి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అనేది చాలా అమానుష్యం. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మీ కార్మికులకి అన్ని సమస్యలు మేము పరిష్కరిస్తాం, మీకు రావాల్సిన రాయితీలు మేము వెంటనే అమలు చేస్తాం, మిమ్మల్ని రెగ్యులరేషన్ చేస్తామని చెప్పినటువంటి మరి ఆ యొక్క హామీలను మరి ప్రభుత్వం మైమరిచి మరి కార్మికుల మీద విధిస్తున్నటువంటి కక్షలను మరి వెంటనే వైదొలిగించుకోవాలని, విరమించుకోవాలని ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా జలజీవన్ మిషన్ పథకం రూపొందించారని, ఈ పథకం ద్వారా కేపెంటపాడులో రక్షిత మంచినీటి పథకాన్ని పూర్తి చేస్తామని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన సీసీ డ్రైన్లను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జలజీవన్ మిషన్ నియమావళి ప్రకారం గడువు పూర్తయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి మరో 2 ఏళ్లు గడువు పెంచారని అన్నారు. ఈ పనులు సకాలంలో పూర్తయ్యే విధంగా స్థానికులు శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఈతకోటి తాతాజీ, పాలూరి వెంకటేశ్వరరావు, గంధం సతీష్, ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, గ్రామ సర్పంచ్ పీతల సత్యనారాయణ, ఎంపీటీసీ పొట్ల ఏడుకొండలు, నరిసె సోమేశ్వరరావు, పుల్ల బాబి, జనసేన నాయకులు కొవ్వూరు లక్ష్మణ్ రెడ్డి, తోట సత్యనారాయణ, దాసరి శ్రీనివాస్, కసిరెడ్డి మధులత, కూటమి నాయకులు పంతం శేఖర్, పాతూరి రాంప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మండలం కేపెంటపాడు గ్రామంలో 1,15,00,000తో జలజీవన్ మిషన్ స్కీమ్ కింద పైప్ లైన్లన్నీ డ్యామేజ్ అయిన ధర్మిల ఇక్కడ సర్పంచ్, ఇక్కడ గ్రామ నాయకులు అందరూ కలిసి ఇది మార్చమని అడగడంతో ఇది స్కీమ్ పెట్టించడం జరిగింది. మరి చాలా సంవత్సరాల క్రితం వేసిన పైప్ లైన్ ఇది. అన్ని చోట్ల కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో మరి రాష్ట్రం అంతా కూడా గత ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రి అయిన తర్వాత మరి ఆయన ఆలోచనల మేరకు అన్ని జలజీవన్ మిషన్ మరి 2 సంవత్సరాలు మరొక 2 సంవత్సరాలు టైం అడగడం, నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా ఢిల్లీ వెళ్ళి మరో 2 సంవత్సరాలు ఈ స్కీమ్ని పొడిగించడం, దాని మీద ఈ స్కీము ఇక్కడ వర్తించడం, ఈ పని రోజు మొదలెట్టినందుకు అందరికీ హర్షణీయం. ఎందుకంటే ఇక్కడ అందరి కోరిక ఇది, మంచినీళ్ళు లేవు అనేది పొల్యూట్ అయిపోతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది.
మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ సార్ పెద్దలందరికీ నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ త్వరితగతిన పూర్తి చేయించుకోవాల్సిన బాధ్యత లోకల్ నాయకులందరూ కూడా తీసుకుని తొందరగా ఈ కార్యక్రమం చేయాలి. ఎందుకంటే 2 సంవత్సరాల టైం ఉంది. ఆల్రెడీ మనం వచ్చి కూడా సంవత్సరం అయిపోతుంది. ఇంకా సంవత్సర కాలంలోనే ఈ స్కీమ్ పూర్తి చేసుకోవాలి. కాబట్టి దయించి అందరూ కూడా దీని మీద శ్రద్ధ పెట్టవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ. అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులు జనసేనలో చేరినట్లు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని వైఎస్ ఎంపీపీ కట్టా రంగబాబు హితవు పలికారు. గురువారం రాత్రి తాడేపల్లిగూడెం మండలం మెట్ట ఉప్పరగూడెంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వైసీపీ కార్యకర్తలు ఎవరూ జనసేనలో చేరలేదని స్పష్టం చేశారు. అసత్య ప్రచారాల వల్ల అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులు మనస్తాపానికి గురయ్యారన్నారు. వారంతా నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణతోనే ఉన్నారన్నారు. కొన్ని పచ్చ మీడియా వాళ్ళు మెట్టగూడెం గ్రామం నుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సుమారు 50 మంది పైన జనసేన పార్టీలో జాయిన్ అయ్యారని కొన్ని అసత్య ప్రచారాలు జరిగినాయి. అవి చూసి ఆ వీడియో తెచ్చుకుని చూసాం మేము. అందులో వైసీపీకి సంబంధించిన కార్యకర్త ఒక్కరు కూడా లేరు. నిజం చెప్పాలంటే అందులో జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని అతను ఉన్నాడా, జనసేనకి పనిచేసాడు. అతను ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసి జనసేన నగ్గించడానికి కష్టపడి ఆ జనసేనలో ఉన్న అతనే వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ఏవో చిన్న గొడవలుండి వాళ్ళ టీడీపీకి సంబంధించిన వాళ్ళని జనసేనకి సంబంధించిన వాళ్ళని 10 మందిని తీసుకెళ్ళి వాళ్ళని వైసీపీకి సంబంధించిన కార్యకర్తలుగా చిత్రీకరించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను ఈ మీడియా మిత్రులు ప్రశ్నిస్తున్నాను. జగనన్న గారి గురించి మనం ఎన్ని చెప్పుకున్నా తరగంది. అయితే మంచి చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా చెడ్డ అంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదో వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు వెళ్ళారు. దాని గురించి మనం తప్పుపడతలేదు. ఎందుకంటే వాళ్ళ స్వభావం కోసం వాళ్ళు వెళ్ళారు. దేనికి వెళ్ళినా వాళ్ళ గురించి మనం కాదు. కానీ మన కుర్రోళ్ళు మాత్రం ఐక్యతంగా మన పార్టీని ఉదయం మనుషులు కాదు, పార్టీ కోసం కష్టపడే వాళ్ళే. ఈ అంబేద్కర్ యూత్ అంటే మామూలుగా కాదు. కానీ అక్కడ అంబేద్కర్ యూత్ అని పెట్టారు కూడా, అది చాలా బాధాకరం. ఎందుకంటే ఒక్కళ్ళు కూడా ఈ యూత్ అంతా వాళ్ళే, కానీ ఒక్కళ్ళు కూడా వెళ్ళలేదు. కానీ అంబేద్కర్ యూత్ అని పెట్టిన మేము బాధపడం. అంబేద్కర్ యూత్ అని పెట్టి ఊరు పరువు తీసేశారు ఆల్రెడీ. ఎందుకంటే వీళ్ళు చాలా కసిగా చేసేవాళ్ళు. ఎలక్షన్లో కూడా చాలా కసిగా ఉండి కష్టపడి చేరిన వాళ్ళని ఆ మాట వేసేటప్పటికి చాలా బాధాకరం. అటువంటి మాటలు ఇవ్వకూడదు. ఎందుకంటే ఎవరి పార్టీలోకి ఎవరు ఉండరు, అది శాశ్వతం కాదు. కానీ ఈ అంబేద్కర్ గురించి, అంబేద్కర్ యూత్ అంటే చాలా కసిగా పనిచేస్తారు. కష్టపడి పనిచేసి కుర్రోళ్ళని అనవసరంగా తీసుకెళ్లి పేపర్లో ఎక్కించి అందరూ చదువుతారు. చదివి మా ఊరు పరువు పోనట్టే కదా. నిన్న జరిగినటువంటి విషయంలో కూడా వాళ్ళు చెప్పినటువంటి విషయం కూడా అంతా కూడా అసత్యం. అది బురద జల్లే విషయం. బట్ రెండోది ఏంటంటే ఆ పార్టీలో కూటమి పార్టీ అలాగే టీడీపీ పార్టీ వాళ్ళే ఒకరికొకరు మారుతున్నారు తప్ప మా పార్టీ నుంచి, మా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఏ ఒక్కరు కూడా వెళ్ళలేదు, వెళ్ళబోరు కూడాను. అదే ప్రకారంగా ఇక్కడ అంబేద్కర్ యూత్ అని పెట్టినందుకు మా వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు, దాన్ని ఖండిస్తున్నారు కూడాను. ఇక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా అంబేద్కర్ యూత్ ఎవరో కూడా ఎటువంటి పార్టీలోకి వెళ్ళలేరు. ఎందుకంటే టీడీపీ పార్టీ వాళ్ళు, ఆ జనసేన పార్టీ వాళ్ళు టీడీపీ పార్టీ నుంచి జనసేనలోకి వెళ్తున్నారు తప్ప అంతే ప్రకారంగా మా వైఎస్ఆర్సీపీ నుంచి ఏ ఒక్క వ్యక్తి వెళ్ళబోరు కూడా. అంబేద్కర్ ఏ విధంగా అయితే మమ్మల్ని ముందుంచడానికి చూశారు, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన యొక్క పథకాల ద్వారా మా మనల్ని పొంది ఈరోజు మాలో కూడా కొద్దిమంది అనుకుంటే మా మేనమామగా భావిస్తాం. కాబట్టి ఆయనకు కానీ ఆయన పెట్టిన పార్టీకి కానీ ద్రోహం చేసే పరిస్థితిలో మేమైతే లేము. మేమందరం ఏకకంఠంతో ముక్తకంఠంతో జగన్ వెంటే ఉన్నాము. ఒకవేళ ఒక్కళ్ళిద్దరు వెళ్ళొచ్చేమో కానీ మా పార్టీ నుంచి అయితే వెళ్ళిన వాళ్ళు కాదు. వాళ్ళ కుటుంబంలోనే ఒకళ్ళ నుంచి ఒకదానికి మారుతున్నారు తప్ప మేము ఎప్పుడు సింగిల్ జెండాతోనే ఉన్నాం, సింగిల్ నాయకుడితోనే ఉన్నాం. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ త్రికళ ఆధ్వర్యంలో నెలవారీ బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక పడాల్ జీవన సంధ్య వృద్ధాశ్రమానికి 200 కేజీలు, లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్కి 150 కేజీలు, నిర్దోలు లెపర్స్ కాలనీ వారికి 300 కేజీలు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీ చెన్నా జనార్దన్ రావు మాట్లాడుతూ నెలవారీ బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి నెల దాతగా వాణి సహాయం అందిస్తున్నారన్నారు. ఆర్థిక సహకారం అందిస్తున్న దాతలు అందరికీ జనార్దన్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమం వైస్ ప్రెసిడెంట్ బ్రహ్మాజీ మాట్లాడుతూ గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ త్రికళ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి మేలు చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు కేశవ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అయినటువంటి చెన్నా త్రికళ ఆధ్వర్యంలో
నెలవారీ బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పడాల వృద్ధాశ్రమానికి 200 కేజీల బియ్యం అందించడం జరుగుతుంది. అలాగే నిడదవోలు లెపర్సీ కాలనీ వారికి 350 కేజీలు, లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్ వారికి 150 కేజీలు, ప్రతి నెల 650 కేజీలు బియ్యం దాత వాణి గారి ద్వారా ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఆవిడకి ప్రత్యేకంగా గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషను ఈ వృద్ధాశ్రమంలో అనేక కార్యక్రమాలు, పండుగలు, దీపావళి కానీ, అలాగే సంక్రాంతి వేడుకలు కానీ, వీళ్ళకి దుస్తులు పంపిణీ కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చేయడం జరుగుతుంది. జీవన సంధ్య వృద్ధాశ్రమంలో ఎప్పట్లాగే గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ చెన్నా త్రికల్ గారి ఆధ్వర్యంలో వాణి గారి దాతృత్వంతో ఈ జీవన సంధ్య ఆశ్రమానికి ప్రతి నెల బియ్యం ఇచ్చినట్టుగా ఈ నెల కూడా 200 కేజీల బియ్యాన్ని అందజేశారు. వాణి గారికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆవిడ సదుద్దేశం ఇక్కడ సఫలీకృతం అవుతుందని తెలియజేసుకుంటూ, గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఇలా ఈరోజు వృద్ధాశ్రమంలో సహకరించినట్టుగానే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. సింగిల్ మదర్, ఛాలెంజ్డ్ పీపుల్, అలాగే నీడీ పీపుల్కి, పూర్ పీపుల్కి సపోర్ట్గా కూడా అనేక కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. అలాగే పూర్ విద్యార్థులకు కూడా ప్రతి నెల సపోర్ట్ చేయడం, నీడీ పర్సన్స్కి సైకిల్స్ ఇవ్వడం, స్కూల్ పిల్లలకి, ఆడపిల్లలకి సపోర్ట్ చేయడం, వాళ్ళ జీవన భృతికి అవసరమైన చిన్న చిన్న హాకర్స్ షాపులను పెట్టడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం. అలాగే ఈ గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్కి అనేక దాతలు ఇలాంటి కార్యక్రమాలకు సహకరించినందుకు వారికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమానికి ప్రతి నెల సేవా కార్యక్రమంలో భాగంగా గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు మేడం త్రికళ గారు మరియు చెన్నా జనార్దన్ రావు గారు మరియు ఆశ్రమం ఉపాధ్యక్షులు బ్రహ్మాజీ గారు ఆధ్వర్యంలో ఈ వృద్ధాశ్రమానికి 200 కేజీల రైస్ని అందించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ద్వారా జరగాలని మరియు సహాయ సహకారం అందించినటువంటి త్రికళ గారికి మరియు వాణి గారికి వృద్ధాశ్రమం తరఫున, వృద్ధుల తరఫున, వృద్ధాశ్రమం కమిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. శ్రీరంగం అంజిబాబు ఆధ్వర్యంలో ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ అర్చకత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ బలుసులమ్మ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి పీఠంల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీరంగం అంజిబాబు, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, చవాకుల రమణ, మల్లెడి రాంబాబు, సందక విజయ్, రుద్ర విజయ్, నాయుడు బాలాజీ, అర్జుల సురేష్, పాతూరు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఇలవేల్పు పురదేవత అయినటువంటి శ్రీ 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 బలుసులమ్మ వారి దేవస్థానం వద్ద ప్రతి శుక్రవారం కూడా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈ శుక్రవారం నాడు శ్రీ బలుసులమ్మ అలాగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అయ్యప్ప పీఠం వారు చాలా చక్కగా అత్యద్భుతంగా అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారండి. అందులో 50 మంది భక్తులు పాల్గొని అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిన కోరుచున్నాము. రేపు 2026 ఉగాది, మార్చి నెలలో వచ్చే ఉగాది మార్చి 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు పెద్ద ఎత్తున తాడేపూడెం పట్టణ ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఎలవేలిపోయినటువంటి బలుసులమ్మ తల్లి జాతర ఆలయ నిర్వాహకులు మా మిత్రులు శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహాయ సహకారాలతో, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క సౌజన్యం ఒక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తాడేపూడెం పట్టణ ప్రజలందరూ కూడా ఈ అమ్మవారి యొక్క ఉత్సవాల్లో ఇన్వాల్వ్ అయ్యి అన్ని వర్గాల వారు అమ్మవారి యొక్క ఉత్సవాల్లో భక్తులందరూ కూడా పాల్పంచుకుని పెద్ద ఎత్తున అమ్మవారి ఉత్సవాలు దిగ్విజయ అయ్యేగా అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, మన పట్టణ వెలుపు మన గ్రామ దేవత శ్రీ 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 బలుసులమ్మవారి ఆలయ సన్నిధిలో ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజలి గారి నేతృత్వంలో
ప్రతి శుక్రవారం కూడా నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు మా ఆలయ అయ్యప్ప స్వాముల దీక్షాపీఠం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వాముల దీక్షాపీఠం వారి స్వాములందరూ కలిసి ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని. పూళ్ళ మరియు ఎంఎంపురం హై స్కూల్స్ నందు భీమడోల్ మానవతా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమంను శుక్రవారం నిర్వహించారు. జిల్లా కెరీర్ గైడెన్స్ చైర్మన్ రాధా పుష్పావతి మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలు తెలుసుకోవాలని, తెల్లవారుజామున 3 గంటలకు లేచి చదవాలని సూచించారు. పూళ్ళ ఎంఎంపురం హై స్కూల్ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సాంబశివరావు, జిల్లా డైరెక్టర్ తుమ్మల ఉమామహేశ్వరరావు, గంగాధరరావు, డైరెక్టర్ కేతినేడి విశ్వేశ్వరరావు, తణుకు చైర్మన్ కఠారి శారదాదేవి, తణుకు సంస్థ సభ్యులు పాల్గొన్నారు. పూళ్ళ హెచ్ఎం మాట్లాడుతూ మానవతా సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా హైస్కూల్స్కు అనేక రకాలుగా సేవా కార్యక్రమాలతో స్కూల్స్ అభివృద్ధికి సహకారం అందించిందని ధన్యవాదాలు తెలిపారు. 1, 2, 3 స్థానాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సంస్థ మెరిట్ సర్టిఫికేట్స్, మెమోంటోస్, స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్, ఫైల్స్ అందించి అభినందనలు తెలిపారు. హెచ్ఎంకు సంస్థ తరపున పొట్టి శ్రీరాముల వారి చిత్రపటాన్ని అందించారు. స్థానిక ఏలూరు రోడ్డు కాలువగట్టు మీద వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మ గుడి ప్రతిరూప దేవాలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ఎగ్గిన నాగబాబు మాట్లాడుతూ ప్రతి గురువారం, శుక్రవారం స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు పూజలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలన్నారు. ప్రతిరోజు కూడా నిత్య దీప నైవేద్యాలతో పాటు ప్రతి గురువారం, శుక్రవారం కుంకుమ పూజలు, అలాగే ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం, వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ, అలాగే శుక్రవారం సాయంత్రం లలితా సహస్ర పారాయణం కూడా క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతుంది. భక్తులు కూడా మన పట్టణం నుంచే కాకుండా పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి కోరిన కోరికలు తీర్చే తల్లిగా శ్రీ మహంకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతోటి కొలుచుకోవడం, వారి కోరికలు కూడా అమ్మవారిని కోరుకున్న తర్వాత కోరికలు తీరిని అని చెప్పి కూడా వారు ఎంతో ఆనందంగా కమిటీ వారికి కూడా చెప్పడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతాంగాన్ని ఆదుకోవాలని, చేపలు, రొయ్యల రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ బి బలరాం, చేపల రైతుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు నంబూరి వెంకటరామరాజు, తాడినాడ బాబు డిమాండ్ చేశారు. కలిదిండిలో కళ్యాణి ఫంక్షన్ హాల్లో ట్రంప్ సుంకాలు, సంక్షోభంలో ఆక్వా రంగం, పరిష్కార మార్గాలు అనే అంశంపై ఆక్వా రైతుల జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఎస్ మహంకాళీరావు అధ్యక్షత వహించారు. ఆక్వా రైతాంగ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి, కె శ్రీనివాస్, కోకా శ్రీనివాసరావు, షేక్ అలీ హుస్సేన్, గంటా సుబ్రహ్మణ్యం, వీరవల్లి భాస్కర్ రావు, చిన్నం మాధవ, పతివాడ కనకదుర్గ, జమ్ము దుర్గ, చిన్నం శ్రీకాంత్, ఎస్ఎన్వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒక టైంలో వివిధ రూపాల్లో మాంసాహారాన్ని ప్రమోట్ చేయడానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ ఆహారాన్ని కూడా మరింత ప్రమోట్ చేసి ప్రభుత్వం తగిన సహకారం అందజేస్తే తప్పనిసరిగా దీనికి ఒక చేయూత అందించి తద్వారా అమెరికా ట్రంప్ సుంకాలు లాంటి వాటి ఇబ్బందులు వచ్చినా ఒడిదుడుకులను తట్టుకుని నిలబడేదానికి అవకాశం ఉంటుందనేది స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, మొన్న సందర్భంలో ఇందాక బలరాం గారు చెప్పారు, రైతులతో మాట్లాడేటప్పుడు కొన్ని సమస్యలు ప్రస్తావించారు అనేది. ఇందులో ఒక విషయంలో ఒక ఆవేదనగా కూడా చెప్పింది కొంతమంది రైతు పెద్దలు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో గాజువాక తర్వాత ఇదే. సరే, గాజువాక కూడా రేపొద్దున ఉంటుందో లేదో చెప్పలేం, ఎందుకంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ద్వారానే గాజువాక ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్లోనే తలసరి ఆదాయం అత్యధికంగా ఉన్న ప్రాంతంగా అది ఉంది. సెకండ్ మన ప్రాంతం ఉంది, కైకలూరు, కలిదిండి ప్రాంతాలు ఉన్నాయి, నందివాడ మండలాలు ఇవి ఉన్నాయి. ఈ ఆక్వా వ్యవసాయ రంగాన్ని చేపట్టారు కాబట్టి ఆ రూపంలో సెస్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం చేరుతుంది. ఆ రూపంలో ఇక్కడ తలసరి ఆదాయం కూడా ఎక్కువగా ఉంది అనే లెక్కల్లో కూడా తేలింది. మీరు వ్యవసాయ భూమిని ఇతర భూమి కింద మార్చాల్సి వచ్చినప్పుడు ఎకరానికి 40,000 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి, అందులో చేపల చెరువులను కూడా ఇంక్లూడ్ చేయటం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్. అప్పుడు కూడా ఇదే అసోసియేషన్ ప్రయత్నం చేసి 450 కోట్ల నుంచి 500 కోట్లు
వచ్చేదాన్ని రైతుకి ఇబ్బంది లేకుండా ఎకరం 40,000 కట్టాలి, 10 ఎకరాల 4 లక్షలు కట్టాలి మీరు మార్చుకోవాలంటే. అటువంటి ప్రయత్నం కూడా ఈ అసోసియేషన్ చేసింది. అలాగే మొదట్లో ఈ ట్రేడర్స్కి ఎవరైతే కొనుగోలుదారులు కలకత్తా వెళ్ళటం, ట్రాన్స్పోర్ట్ అవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో అనేక రకాల సమస్యలు వచ్చాయి. అప్పుడు అక్కడ అధికారులతో కానీ ప్రభుత్వాలతో కానీ మాట్లాడి చేసింది కూడా ఈ అసోసియేషన్. అలాగే ఫార్మాలిన్ ఒక విష ప్రచారం అక్కడ ఒరిస్సా మార్కెట్లో జరిగినప్పుడు ఆంధ్ర చేపల మీద ఫార్మాలిన్ పూత పూసి పంపిస్తున్నారు, దానివల్ల ఆరోగ్యం దెబ్బతింది అన్నప్పుడు కూడా అక్కడ కోర్టుల్లో కానీ అక్కడ ప్రభుత్వ అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్ళి కూడా పరిష్కారం చేసింది ఈ అసోసియేషన్. అటువంటి అసోసియేషన్ బాధ్యత తీసుకున్న తర్వాత ఖచ్చితంగా రైతాంగానికి ఉపయోగపడాలి అని అనుకున్నప్పుడు నాకు ఈ టీము పరిచయం అయింది. అదే మన భారతదేశానికి అమెరికా దేశం ఏమైనా వ్యవసాయ ఉత్పత్తిని పంపిస్తే 110% దాకా సుంకం వేసుకునే విధంగా WTO ఒప్పందాలు ఉన్నాయి. అంటే మనం 110% ఎందుకు వేయచ్చు, అమెరికా 2-3% ఎందుకు వేయాలి అని అంటే ఉదాహరణకు సుంకం అంటే అర్థం ఏముంది, 100 రూపాయల సరుకుని మనం అమెరికా పంపిస్తే 102 రూపాయలకు కానీ 103 రూపాయలకు కానీ అక్కడ ప్రజలకు అమ్మాలి. అమెరికా 100 రూపాయల సరుకు పంపిస్తే ఈ దేశంలో 210 రూపాయల వరకు అమ్ముకోవచ్చు. అంటే దానివల్ల సుంకం ఎక్కువ అవడం వల్ల ఆ దేశ వ్యవసాయ ఉత్పత్తులు ఈ దేశానికి రావడానికి కొంత ఇబ్బంది ఉంటుంది. ఎందుకని అంత స్థాయిలో వేరియేషన్ ఉంది అంటే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ వేరు, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ వేరు. మనది పేద దేశం, అమెరికా డబ్బున్న దేశం. మరి అమెరికా ఆర్థిక వ్యవస్థ మనం పోటీ పడగలమా? తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డ్ 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో లైన్ల మరమ్మతుల నిమిత్తం ఈ నెల 20 శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని తాడేపల్లిగూడెం APE-PDCL ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె నరసింహమూర్తి తెలిపారు. సబ్స్టేషన్ పరిధిలో ఉన్న రైల్వే ఫీడర్ మరియు CWC ఫీడర్కు సంబంధించి మెయిన్ రోడ్, గొల్లగూడెం సెంటర్, భూపాల్ నగర్, కమల హాస్పిటల్ రోడ్, ఆకాశం హాస్పిటల్ ఏరియా, రైల్వే స్టేషన్ రోడ్, టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఏరియా, లూథరన్ చర్చ్ ఏరియా, నల్లజర్ల రోడ్, మిర్చి దాబా ఏరియా, చైతన్య స్కూల్ ఏరియా, డీమార్ట్ ఏరియాకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందన్నారు. పట్టణ వినియోగదారులు సహకరించాల్సిందిగా కోరారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడు వై జంక్షన్లో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో ప్రతి శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా 9వ వారంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మజ్జి అప్పారావు, ఆలయ ఈవో జవాది కృష్ణ ఆధ్వర్యంలో ఈ అన్నదానం నిర్వహించారు. ఈ వారం భీమవరంకు చెందిన కె నారాయణరాజు, బాలకుమారి దంపతులు, వారి కుమార్తెలు రేణుకా నాగవల్లి లక్ష్మీ భవానీ, నాగప్రతిభాదేవి సహకారంతో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్, ఈవోలు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సహాయ సహకారాలతో ప్రతి శుక్రవారం సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ అన్నదానానికి దాతలు సహకరించాలని కోరారు. ప్రత్తిపాడు గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు ఈరోజు అన్నదానానికి విరాళం ఇచ్చిన దాతగారు కె నారాయణరాజు గారు, బాలకుమార్ దంపతులు, రేణుకా నాగలక్ష్మి గారు ఆర్థిక సహాయంతో ఈరోజు శుక్రవారం నాడు ఈ దేవాలయానికి వచ్చిన భక్తులందరికీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఒక దాత సహకారంతో ఈ ఆలయంలో అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని భక్తులందరూ అర్థం చేసుకుని అమ్మవారికి ప్రతి శుక్రవారం అన్నదానానికి ఏర్పాటు చేయడానికి ఆర్థిక సహాయం అందజేస్తే ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్తిపాడు వైజాన్స్లో ఏం చేస్తున్న కనకదుర్గమ్మ దేవస్థానం నందు ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరపాలని మన ప్రభుత్వం బొలిశెట్టి శ్రీని గారు ఆదేశాల మేరకు ప్రతి వారు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదానానికి ఈరోజు దాత కె నారాయణరాజు గారు, శ్రీ బాలకుమారి దంపతులు, ఆరు పిల్లలు శ్రీ రేణుక నాగవల్లి లక్ష్మీ భవాని, నాగదేవి, ప్రవీ దీపిక, భీమవరం వాస్తవ్యులు, వారికి ఈ కనకదుర్గమ్మ ఆయుర్వేద భోగభాగ్యాలు ప్రసాదించాలని మరీ కోరిపెడతాం. చిట్ ఫండ్ కంపెనీలు చీటీల సొమ్మును చెల్లించకపోతే జిల్లా రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేయవచ్చునని పశ్చిమ గోదావరి జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ ARK హనుమంతరావు తెలిపారు. పిప్పరకు చెందిన ఆది అనే వ్యక్తి కపిల్ చిట్ ఫండ్స్ లో చీటీ వేశాడు. 5 సంవత్సరాలు కంటిన్యూగా చీటీ కట్టాడు. 5 సంవత్సరాలు దాటినా అతనికి ఇవ్వాల్సిన 4,50,000 సొమ్ము తిరిగి ఇవ్వలేదు.
ఆదియ సమస్య తెలపడంతో జిల్లా రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేస్తామని కపిల్ చిట్ ఫండ్స్ మేనేజర్కు ఫోన్ చేశామన్నారు. వెంటనే కపిల్ చిట్ ఫండ్ మేనేజర్ ఆదియ్యకు 4,50,000 రూపాయల చెక్కును అందజేశారని హనుమంతరావు తెలిపారు. స్థానిక తణుకు రోడ్లోని జువ్వలపాలెం పరిధిలో గల శ్రీ లలితాదేవి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని శ్రీచక్రానికి కుంకుమ పూజ నిర్వహించారు. 194వ వారంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్న సమారాధన ఆచంట శ్రీనివాసరావు, రామతులసి దంపతులు, మణికంఠ పద్మజ దంపతులు, వెన్న వీరవెంకట రమణమూర్తి, విమలాదేవి దంపతుల ఆర్థిక సౌజన్యంతో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.